అమరావతిలో సిఆర్డీఏ భవనం పూర్తయిన తర్వాత చాలా వేగంగా పూర్తయిన భవనాలు ఏవైనా ఉన్నాయంటే ఇవే. ఇంత భారీ ఎత్తున కనిపిస్తున్న ఈ బిల్డింగ్స్ మన ప్రజా ప్రతినిధుల కోసం సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే ఈ భవనాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో. నేను మీ శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. ప్రస్తుతం నా వెనక కనిపిస్తున్న ఈ భారీ భవనాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం నిర్మించడం జరిగింది. దాదాపుగా పనులన్నీ పూర్తయిపోయినాయి. జీఐడీకి అప్పగించడమే ఇక మిగిలి ఉంది. రాజధాని అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి అనడానికి నిదర్శనం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో చాలా వేగంగా పూర్తయిన భవనం ఏదైనా ఉంది సిఆర్డీఏ భవనం తర్వాత అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉండబోయే ఈ భారీ భవనాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే రికార్డు వేగంతో అన్ని హంగులతో ఈ నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా భవనాలను పరిశీలించి 9 నెలల్లో వాటిని పూర్తి చేసి తమకు అప్పగించాలని కోరారు. అయితే ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకు వీటి పనులు అంతగా సాగలేదు. నిజానికి 2019 నాటికే ఎమ్మెల్యే క్వార్టర్స్కు సంబంధించిన 6 అపార్ట్మెంట్లు 85% పనులు పూర్తి చేసుకున్నాయి. అయితే అత్యంత కీలకమైన ఇంటీరియర్, గార్డెనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు కొంతమేర పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు సీవరేజ్ ట్యాంక్ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఎమ్మెల్సీ క్వార్టర్స్కు సంబంధించిన 6 అపార్ట్మెంట్ల నిర్మాణం 2019 నాటికి సివిల్ వర్కులను కూడా పూర్తి చేసుకోలేదు. మొండి గోడలతో ఉన్న వీటిని కూటమి ప్రభుత్వం వచ్చాక 23 నెలల్లో దాదాపుగా పూర్తి చేశారు. బయట రంగులు వేసే పనులు కూడా పూర్తయిపోయాయి. అమరావతి ప్రాంతంలో ఈ భవనాలు సీడ్ యాక్సిస్ రోడ్డుకి పక్కనే ఉన్నాయి. మొత్తం 4 వరుసల్లో 12 అపార్ట్మెంట్లను నిర్మించారు. ప్రతి అపార్ట్మెంట్లో ఫ్లోరుకు 2 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ 3500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఒక్కో అపార్ట్మెంట్లో 24 ఫ్లాట్ల చొప్పున మొత్తం 288 మంది ప్రజా ప్రతినిధులకు సరిపోతాయి. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 175 మంది, శాసన మండలిలో 60 మంది ప్రజా ప్రతినిధులు కలిపి మొత్తం 235 మంది ఉన్నారు. ప్రతి ఫ్లాట్లో 3 బెడ్రూమ్లు, ఆఫీస్ రూమ్స్, విజిటర్స్ లాంజ్, కిచెన్, ఓపెన్ హాలు ఉన్నాయి. ఈ భవనాలన్నింటినీ షీర్వాల్ టెక్నాలజీతో రూపొందించారు. వీటిని గ్రీన్ ఎనర్జీ బిల్డింగులుగా మార్చేందుకు భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, వైద్య సదుపాయాలతో పాటు ఆరోగ్య, వ్యాయామ కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఎన్నో సిద్ధం చేశారు. పిల్లలకు చిల్డ్రన్ పార్కులు, పెద్దవారికి వాకింగ్ ట్రాక్లను కూడా అత్యాధునికంగా సిద్ధం చేశారు. అమరావతిలో నిర్మాణాలు ఎంత త్వరగా పూర్తవుతున్నాయి అని చెప్పడానికి ఈ భవనాలే నిదర్శనం. ఇక నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరావతి వస్తే వాళ్ళకి వసతి ఇబ్బంది ఉండకపోవచ్చు. అంతేకాదు అమరావతి ప్రాంతం ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక నుంచి రద్దీగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఇవాల్టి అమరావతి డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.